కాళేశ్వరం కేసు కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది. దీనిపై సర్కార్ నోటిఫికేషన్తో పాటు జీవో కూడా జారీ చేయనుంది. 2022లో రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి లేకుండా జీవోను జారీ చేశారు అప్పటి సీఎం కేసీఆర్. ఇక ఇప్పుడు కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంతో స్టేట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది సీబీఐ. కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎపిసోడ్ కేంద్రం కోర్టులోకి వెళ్లినట్లయింది. ప్రాజెక్టు అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సీబీఐకి అప్పగించకుండా ఇక్కడే నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం పలుమార్లు ఆరోపించారు. ఆదివారం ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించడం అన్ని పార్టీలను షాక్కు గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు చేర్చినప్పుడు గత ఎంపీ ఎన్నికల టైంలో 2 సార్లు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కవితతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇటీవల తెలిపారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు ఈ 2 పార్టీలు ఏకమవుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకు అప్పగించడంతో బీజేపీతోనే బీఆర్ఎస్కు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదిపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం కేసు అప్పగించడంతో రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ దర్యాప్తు సమయంలో రాష్ట్రంలోకి సీబీఐ డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి నిరాకరిస్తూ 2022 ఆగస్టు 30న గత బీఆర్ఎస్ సర్కార్ జీవో ఎంఎస్ నెంబర్ 51 జారీ చేసింది. నాటి నుంచి రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయింది. కానీ కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. లేఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జీవో కూడా జారీ చేసి కేంద్రానికి పంపుతుందన్నారు. అక్కడి నుంచి ఆదేశాలు వెళ్లగానే సీబీఐ దర్యాప్తు మొదలవుతుందని అంటున్నారు. ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లోకి నేరుగా సీబీఐ దర్యాప్తు చేసే అధికారం లేదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 డిఎస్పీఈ సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోనే కేసుల విచారణ చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల జనరల్ కన్సెంట్ ను ఈ చట్టం తప్పనిసరి చేస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కట్టడి చేసేందుకు కొన్ని రాష్ట్రాలు డిఎస్పీఈ సెక్షన్ 6ను తమ రాష్ట్రాల పరిధిలో ఉపసంహరించుకుంటూ జీవోలు జారీ చేశాయి. ఈ జాబితాలో పలు రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలోనూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. 2022లో బీఆర్ఎస్ టార్గెట్ గా సీబీఐ దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51ను అమల్లోకి తెచ్చింది. అనుమతి లేనిదే రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. ఏపీ, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా సీబీఐ దర్యాప్తుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక బంతి బీజేపీ కోర్టులో ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్లేనని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.